ఏపీ సెక్రటేరియట్ల మంత్రులకు ఎవరు అర్రలాళ్ళకి ఇచ్చిర్రు. పవన్ సారు, నాదెండ్ల సారు, కందుల దుర్గేష్ సార్ అర్రలు పక్క పొంటే ఉన్నాయి. ఇక ఎల్లుండి మంత్రిగా కుర్చీలో కూర్చుంటాడట పవన్ సారు. అయితే మంత్రులు ఒక్కొక్కరు కుర్చీలో కూర్చుంటున్నారు కానీ ఇంకా స్పీకర్ ఎవరో చెప్పనే లేదు ఏపీలా. గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగానే వచ్చినాయి వార్తలు. కూటమి సర్కార్ల అందరికీ అన్ని పదవులిచ్చుడ అయిపోయినాయి. ఇక ఎవల పనులాలు చేసుకుంటున్నారు. ఈ నెల 19వ తారీఖేంచి ఏపీ అసెంబ్లీ మీటింగులు పెడదామనుకుంటున్నది సైకిల్ కూటమి సర్కారు. మరి ఈ అసెంబ్లీ మీటింగులకు జగనన్న అత్తడో లేదో గాని అసెంబ్లీ స్పీకర్ ఎవలనేది గిప్పటిదాకా బాబు సారు బయట పెట్టనే లేదు. అయితే అయ్యన్న పాత్రుడు సార్కే స్పీకర్ పదవి ఖాయమైందని ముచ్చట్లిన పడుతున్నాయి. ఇయాలనో రేపో అధికారికంగా ప్రకటిస్తాడట బాబు సారు. సైకిల్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం బగ్గనే కష్టపడ్డాడు అయ్యన్న పాత్రుడు సారు. కేసులై జైలుకి కూడా పోయిండు. ఎమ్మెల్యేగా కూడా 7 మల్కల గెలిచిండు. సీనియార్టీ సిన్సియార్టీని చూసే స్పీకర్ పదవి ఇయ్యాలనుకుంటున్నాడట బాబు సారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకేంచి లోకం మాధవక్కకే అత్తదట. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు కదా ఒక్క దిక్కే అయినట్టయితదో మరి స్పీకర్ పదవి, లేకపోతే ఎవరైనా జనాలు ఓట్లేసినోళ్లే అని అందరికి మైకిలిస్తారో గాని గప్పట్ల లెక్క అసెంబ్లీల చెడ్డ మాటలు చెడు సాంప్రదాయాలు లేకుండా చూస్తే మంచిగుంటది. అసెంబ్లీ అంటే జనాల సమస్యలు తీర్చనీకి శాసనాలు తయారయ్యే జాగ కావాలి గాని చిన్న పోరగాళ్ల కంటే అధ్వానంగా కొట్టుకునుడు తిట్టుకునేటందుకు కూసుండే జాగ కాకుండా చూడాలే ఇప్పుడు వచ్చే స్పీకర్ అయినా అని అనబట్టిండ్రు గింతకు మొదలు పంచాదుల్ని చూసిన ఏపీ పబ్లిక్. కానీ బాబు సారు ఏ పదవులిచ్చినా ఇటు సైకిల్ పార్టీకి అటు జనసేనకు సమన్యాయం చేస్తున్నాడు కదా. ఎందుకంటే సీఎం గా చంద్రబాబు సారు ఉంటే డిప్యూటీ సీఎం జనసేనకి ఇచ్చిండు. ఇప్పుడేమో స్పీకర్ పదవి టీడీపీ లీడర్ కి ఇస్తే డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి ఇచ్చిండు. మరి వీళ్ళిద్దరు పదవుల్ని మంచిగానే వంచుకుంటున్నారు గాని కూటమిలున్న పువ్వు పార్టీ సంగతి ఏంది అంటే బాబు సారు పవన్ సారు కలిసి ముంగట మెల్లమెల్లగా ఏపీల పువ్వు పార్టీని పక్కకు జరుపుతారా ఏంది అని అనుమానపడుతున్నారట ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలే మరి ఏమైతుందో.